హామీల అమలు కోరుతూ ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. నిన్న సీఎం జగన్ తన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ రాస్తారోకోలు చేపట్టారు. పోలీసుల అడ్డగింపుతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఈడ్చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు 40 రోజులుగా చేస్తున్న రాష్ట్రవ్యాప్త సమ్మె హింసాత్మకంగా మారింది. నిన్న జిల్లా మండల కేంద్రాల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టుల వద్ద నిరసనలతో హోరెత్తించారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా కార్మిక ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు రాస్తారోకోలు నిర్వహించాయి. ఆయా సంఘాల నేతలు రోడ్లపై బైఠాయించారు. ఈ ర్యాలీల్లో అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడంతో పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల రోడ్లపై బైఠాయించిన అంగన్వాడీలను, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ఈడ్చిపడేశారు. దీంతో పలువురు మహిళలు గాయాల పాలయ్యారు. అంగన్వాడీలు సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. విజయవాడ ధర్నా చౌక్లో 4 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం 14 మంది నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండగా వారిలో సుబ్బరావమ్మ, గజలక్ష్మికి షుగర్, బీపీ లెవెల్స్ పడిపోయాయి. దీంతో వారిని పోలీసులు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అడ్డుకోవడానికి అంగన్వాడీలు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీకాకుళంలో 13 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, నూజివీడ్లో అంగన్వాడీలు మానవహారం చేపట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ని అంగన్వాడీ కార్యకర్తలు చుట్టుముట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని పక్కకు లాగేయడంతో పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దీక్షా శిబిరం వద్దకు చేరుకుని వారిని పరామర్శించారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ కూడలిలో రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో తోపులాటలు జరిగి పలువురు గాయపడగా ఆసుపత్రికి తరలించారు. మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు లాగిపడేసి పోలీసు వ్యాన్లోకి ఎక్కించారు. సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, అజయ్ కుమార్ సొమ్మసిల్లి పడిపోగా 4 అంగన్వాడీలు అస్వస్థతకు గురయ్యారు. అనంతపురంలో బెంగళూరు హైదరాబాద్ హైవేపై రాస్తారోకో వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు, కార్మిక సంఘాల నాయకుల అరెస్టులను వామపక్షాల నాయకులు తీవ్రంగా ఖండించారు. కాగా విధుల్లో చేరని అంగన్వాడీలను ఉద్యోగుల్లోంచి తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. విధులకు హాజరు కాని వారి జాబితాలను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు కలెక్టర్లకు అందించినట్టు సమాచారం. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని 10 వామపక్ష పార్టీల నాయకుల ప్రతినిధి బృందం నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. 4 రోజులుగా నిరవధిక దీక్షలు చేస్తున్న అంగన్వాడీల ముఖ్య నాయకురాళ్ల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.